ఈ రోజే కేంద్రానికి ఫ్లడ్ మీద ఏ విధంగా డ్యామేజ్ జరిగాయి, ఎంత డ్యామేజ్ జరిగింది, ఏ విధంగా అడగాలనో ఒక ఫస్ట్ రిపోర్ట్ పంపించాం. దీని ప్రకారం 6,880 కోట్ల రూపాయలు అడిగాం. దీన్ని ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇది కాకుండా ఈ రోజు రొటీన్ గా చేసే పనులన్నీ కూడా చాలా వరకు మేము పంపించేటన్ని కూడా క్లియర్ చేస్తూ వస్తున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే ఈ రోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైతే 4,17,080 మందికి పంపించాం. లంచ్ 2,98,970 మందికి పంపించాం. డిన్నర్ 1,47,340 మందికి పంపించాం. అయితే మేము ఒకటే ఆలోచించాం, కొంతమంది వద్దని చెప్పినా మేము కొన్ని సర్వేలు చేసుకుని కొద్దిగా వేస్ట్ అయినా పర్వాలేదు, తిండి లేకపోతే చాలా సమస్య వస్తుంది, అక్కడ నీళ్లు కూడా లేవు, అలాంటి సమయంలో ఇబ్బందుల్లో ఉండే ప్రజానీకానికి భోజనం కూడా లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని కొంచెం ఉదారంగానే చేసి పంపిస్తున్నాం. కానీ వాళ్ళను కూడా కోరుతున్నాం, ఇవి సరిగా డిస్ట్రిబ్యూట్ చేయలేదని కూడా వస్తున్నాయి. మేము పంపించేది మీకోసరం, దీన్ని గట్టిగా తీసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది.